మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ని రిలీజ్ చేశారు కదా! దాని గురించి మీరేం ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ అనే పేరు మీద ఒక క్యాలెండర్ రిలీజ్ చేసినారు. అది వాస్తవానికి జాబ్ క్యాలెండర్ కాదు, ఆ జాబులు లేని క్యాలెండర్ అని చెప్పి చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అది ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తామని ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైనా కూడా. ఇక్కడ ఈ నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో అలాంటి పరిస్థితి ఏం లేదు. సో ఏంటంటే వాళ్ళు గతంలో ఎన్నికలు పోయే ముందు కూడా మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. వాటి ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే మేము గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఎగ్జామ్లు బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసి వాటికి నియామకాలు ఇచ్చే దశలోనే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియామక పత్రాలు ఇచ్చి దాన్ని మేము భర్తీ చేసినామని చెప్పి చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలు కూడా నిధులు ఏమాత్రం కేటాయింపులు లేవు. ఇంకోటి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీలో కూడా అనేక సమస్యలు నీలంగా మారింది. హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీలు లేరు. ఉస్మానియా యూనివర్సిటీలో కాదు, రాష్ట్రంలో ఉన్న అనేక యూనివర్సిటీలో కూడా వీసీలు లేరు. మొత్తం ఇన్ఛార్జీల పాలన నడుస్తూ ఉన్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ వెంటనే ప్రక్రియ చేపట్టాలి. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో దాదాపు 1200 ప్రొఫెసర్లు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీటిని తక్షణమే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకేంటంటే ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రముఖంగా మనం జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చాలా స్పష్టంగా ఇప్పుడు ఏంటంటే వచ్చిన 12 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు 8 నెలలు నడుస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎట్లా మిగతా 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నువ్వు భర్తీ చేస్తావో చెప్పాలా. ఇంకోటి ఏంటంటే మీరు అధికారంలోకి 2 లక్షల ఉద్యోగాల గురించి స్పష్టంగా చెప్పారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేరు? మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో దానిలోనే స్పష్టంగా వాళ్ళకి మనకు అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన వీళ్ళు ఏంటంటే నిరుద్యోగుల ఓట్లు వేసుకొని అబద్ధ హామీలు ఇచ్చి దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈరోజు వాళ్ళు అశోక్ నగర్లోకి వచ్చి కూర్చున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వచ్చిన సంవత్సరం లోపే అనేక ఖాళీలు మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూస్తే ఎక్కడా లేదు. ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం బోగస్. ఇది నిరుద్యోగులను మరోసారి వంచన చేసే జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళలని అవమానపరిచారు కదా, సో దాని గురించి మీరేమంటారు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపక్ష నేతగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యల పట్ల వాళ్ళు అడిగితే వాటికి సమాధానాలు చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా కుట్రపూరితంగా ఈరోజు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మా టీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అవుతుంది, మిగతా ఎమ్మెల్యేలు అవుతుంది, వ్యక్తిగతంగా అలాంటి అవహేళన చేసి మాట్లాడమని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఆ వాక్యాల పట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ఈరోజు సభ్య సమాజం కూడా రాష్ట్రంలో మహిళా లోకం కూడా కన్నీరా చేస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ కూడా నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసినాం. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే అది మహిళా ఎమ్మెల్యేలకు తక్షణమే బేషరతు క్షమాపణ చెప్పాలి. ఆ వాక్యాలు కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొకటి దానం నాగేందర్ గారు కూడా నిన్న చూసినాము. ఏం భాష అండి ఈరోజు శాసనసభలో నువ్వు మాట్లాడే తీరు అదేనా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం మిస్ ఇవ్వగలదలుచుకున్నావు దానం నాగేంద్ర గారు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది వీధి గుండా లెక్క చిల్లర రౌడీ లెక్క మాట్లాడే ఆ భాషను మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అదేవిధంగా మీరు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రకంగా మాట్లాడిరో ఆ వాక్యాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. వారికి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి కూడా దాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.